కర్కాటక రాశి అశ్లేష నక్షత్రం 3వ పాదము దే అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏమేమి దశలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఈ పుట్టినప్పటి నుంచి 8.5 సంవత్సరాల వరకు బుద్ధ దశ ఉంటది. ఈ దశలో వీళ్ళను చిన్నపిల్లలు వీళ్ళను ఎన్నో క్లాస్ అంటే 3rd క్లాస్ వరకు ఉంటది. ఈ టైంలో వీళ్ళని చదవమంటే సరిగ్గా చదవలేకపోతారు. స్కూల్ కొమ్మంటే మారం చేస్తారు, బాగా ఇబ్బంది పడతారు స్కూల్ పోవడానికి. ఇది ఎడ్యుకేషన్ కి ఇబ్బంది ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే వీళ్ళకి 4 ముఖాల రుద్రాక్ష మెడలో వేస్తే ఆ ఇబ్బంది తగ్గుతుంది. అలానే 8 సంవత్సరాల 6 నెలల నుంచి 15 సంవత్సరాల 6 నెలల వరకు ఇది కేతు దశ స్టార్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ 10th క్లాస్ టైము, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి వీళ్ళకు. ఈ టైంలో వీళ్ళు ఏమైందంటే మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని ఒక ఆందోళన ఉంటుంది. ఫెయిల్ అవుతామన్న భయం పట్టుకుంటారు. వీళ్ళకు చదువులో సరిగా చదవలేకపోతారు, భయంతో ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. కొందరు చనిపోవాలని కూడా ఆలోచన చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆందోళన ఏర్పడుతుంది. కేతు దశ నిరాశ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏం చేయాలంటే ఈ దశలో ఎంబడే వీళ్ళకు కేతు సంబంధించిన వైడూర్యం కేటాయించడం దాన్ని ఇది ఉలోలకు వైబ్రేషన్ ఉండాలి. ఇది ఉలోలకు వైబ్రేషన్ ఉండాలి. ఇది 3 నుంచి 5 క్యారెట్ల వరకు ఉంటుంది. ఇది కుడి చేయి ఉంగరం వేలకు మగపిల్లలకు, లేడీస్కి అయితే వచ్చి ఉంగరం వేలకు ధరించాలి. ఈ స్టోన్ పెట్టుకుంటే వీళ్ళు చదువులో మంచిగా ఉంటారు, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. అలానే 15 సంవత్సరాల 6 నెలల నుంచి 30 సంవత్సరాల 6 నెలల వరకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది. ఈ దశ ఏంటంటే 10th క్లాస్ అయిపోతుంది. ఇక్కడికి ఇంటర్మీడియట్కి వస్తారు. ఆడికెళ్ళి ఈ 30 అంటే బిజినెస్ టైం అనేది. ఈ టైంలో పెళ్లిళ్ళు చేయాలనుకుంటారు పిల్లలకు, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. శుక్రదశ స్టార్ట్ అయినందుకు పెళ్లిళ్ళు కుదరవు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరవు. అసలు పెళ్లి చేసుకోమంటుంటారు ఈ అమ్మాయిలు అబ్బాయిలు. అయితే వీళ్ళకు జాబ్లో కూడా ఇబ్బంది వస్తుంది, షటిల్ కూడా కారు. వాళ్ళ పెళ్లి అయ్యింటే కూడా భార్యాభర్తల కొట్లాటలు పంచాయతీలు అవుతాయి. కాబట్టి దీనికి ఏం చేయాలంటే శుక్రునికి సంబంధించిన డైమండ్ అంటే వజ్రం 15 సెట్ల నుంచి ఆ పైన ఎంత ఉండొచ్చు వజ్రాన్ని కూర్చే మధ్య వేలకు కానీ లేడీస్ తెలమచి మధ్య వేలకు ధరించాలి. ఇది తెల్ల బెబ్బేలకు వైబ్రేషన్ ఉండాలి. ఇది ఒరిజినల్ స్టోన్ ధరించాలి. అలానే 30 సంవత్సరాల 6 నెలల నుంచి 41 సంవత్సరం 6 నెలల వరకు రవి దశ ఉంటుంది. ఇది సూర్యదశ అంటాము. ఈ 6 సంవత్సరాలు అంటే ఈ దశలో ఏమైందంటే పెళ్లిళ్ళు అయితే జాబులు చేస్తుంటారు. ఇప్పుడు అనుకోకుండా ఆ దశ స్టార్ట్ కాగానే వీళ్ళకు రకమైన చెడ్డ పేరు వస్తుంది. అంటే పట్టించుకోరు, వీళ్ళు చేసే జాబ్లో కానీ ప్రమోషన్లు ఉండవు, బిజినెస్లో పేరు వ్యాపారం బాగా సాగదు, రాజకీయంలో ఉన్న బయట సమాజంలో వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అనవసరంగా మందితో మాటలు పడాల్సి వస్తుంది. దీనికి ఏం చేయాలంటే రవికి సంబంధించిన టెంపుల్ స్టోన్ గోధుమల వైబ్రేషన్ ఉండాలి. ఇది 5 క్యారెట్లు కుడి చేయి మధ్య వేలు ఉంగరం వేలకు ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలకు ధరించాలి. మోపిల్ అయితే ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. అలానే 41 సంవత్సరం 6 నెలల నుంచి 51 సంవత్సరం 6 నెలల వరకు చంద్రదశ స్టార్ట్ అవుతుంది. ఇది 10 సంవత్సరాలు ఉంటుంది దీని దశ. ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళకు అనవసరంగా ఆందోళన, రాత్రి కూడా నిద్ర రాకపోవడం, మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఏం చేయాలంటే చదువుకు సంబంధించిన ముత్యము 3 నుంచి 5-6 క్యారెట్ల ముత్యాన్ని మోపిల్ అయితే కుడిచే ఉంగరం వేలు, లేడీస్ అయితే ఎడమచే ఉంగరం వేలు ధరించాలి. ధరిస్తే దాని యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే 51 సంవత్సరం 6 నెలల నుంచి 58 సంవత్సరాల 6 నెలల వరకు కుజదశ స్టార్ట్ అవుతుంది. కుజదశలో ఏమవుతుందంటే వీళ్ళకు అనవసరమైన అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతాయి. వీళ్ళు బయట బిజినెస్ చేస్తుంటారు, జాబులు చేస్తుంటారు, ఎండింగ్ దశలో ఉంటారు జాబ్లో. అయితే వీళ్ళు బండి మీద పోతే యాక్సిడెంట్లు కావడం కానీ, లేదా కింద పడి దెబ్బలు తగ్గించుకోవడం కానీ, అనవసరంగా మళ్ళీ హాస్పిటల్ పోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కుజుకు సంబంధించిన పగడానికి 3 నుంచి 5-6 క్యారెట్లది కుడి చేయి ఉంగరం వేలకు మగపిల్లలు, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలకు ధరించాలి. పగడము ఇది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి. దీన్ని పెట్టుకుంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, దెబ్బలు తాగడం తగ్గుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు కేసులు కూడా ఉండవు. కుజుడు బాగాలేదు కోర్టు కేసులు కూడా అవుతుంటాయి. అలానే 58 సంవత్సరాల 6 నెలల నుంచి 76 సంవత్సరాల 6 నెలల వరకు రాహు దశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఏమైతుందంటే వీళ్ళు ఏ పని అనుకున్నా పని కాదంటే ఇల్లు కడదామంటే ఇల్లు కాదు, రిటైర్మెంట్ అయి ఉంటారు, డబ్బులు వచ్చుంటే ఇల్లు కడదామంటే కట్టలేకపోతారు, ప్లేస్కు చూసడానికి పోదామంటే అంటే విహార యాత్రలు పోవాలంటే పోలేకపోతారు, వీళ్ళు కోరుకున్న వస్తువు తినలేకపోతారు, వీళ్ళు అనుకున్న పనులు కావు, అన్ని వాయిదాలు పడుతుంటాయి. దానికి వీళ్ళు ఏం చేయాలంటే రాహుకు సంబంధించిన గోమేధిక స్టోన్ 5 క్యారెట్లు కుడి చేయి మధ్య వేలకు ధరించాలి. ఇది మినుములకు వైబ్రేషన్ ఉండాలి, నల్ల మినుములకు, లేడీస్ అయితే ఎడమ చేయికి ధరించాలి. ఇవన్నీ ఏంటివంటే నవగ్రహాలు, నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యంతో లింకప్ ఉన్న ఒరిజినల్ స్టోన్లే ధరించాలి. షాపులలో దొరికేటి ఒరిజినల్ స్టోన్లు ఉండవు, అవి గాజు ముక్కలు ఉంటాయి. మా దగ్గర ఏమైతే ఇవి ధాన్యంతో లింకప్ అంటే వైబ్రేషన్ ఉండేవి మా దగ్గర ఉన్న స్కానర్తో చెక్ చేసి వేయడం జరుగుతుంది. ఈ నవగ్రహాలకు నవధాన్యం చెకప్ చేసి మీకు ఏ దశలో ఏది నడుస్తుంది అనేది మీ నోటి లాలాజలం తీసుకొని లేదా మీ ఫోటో తీసుకొని మీ ఫోటో మీద చెక్ చేసి మీకు దీనికి సంబంధించిన ఒరిజినల్ స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టోన్లు పెట్టుకుంటే మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది, డబ్బు సంపాదిస్తారు, మంచి గౌరవంగా బతుకుతారు. మీరు డైరెక్ట్ అయినా రావచ్చు, లేదా వాట్సాప్లో అయినా సరే, ఫోన్ ద్వారా అయినా సరే మీకు చెక్ చేసి కొరియర్ ద్వారా ఈ స్టోన్లు పంపించడం జరుగుతుంది. మనం కావాల్సిన వాళ్ళు అలా సంప్రదిస్తే మీకు ఇవి ఇవ్వడం పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు.